హలో ఎవ్రీవన్. సో మనకి మనీ ఉందనుకోండి. సో హౌస్ కొంటారు, ల్యాండ్ కొంటారు, కారు కొంటారు. సో మనీ ఉంటే బిజినెస్ పెడతారు. ఓకే, అపార్ట్మెంట్స్ కడతారు. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనీ ఉంటే, కదా. అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదైనా వాళ్ళు కొనగలరు, బిజినెస్ చేయగలరు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలరు. ఓకే, సేమ్ అలాగే మన దగ్గర ఫిట్‌నెస్ ఉందనుకోండి. అంటే ఫిట్‌నెస్ మనం డైలీ ఫిట్‌నెస్ చేస్తున్నాము. కొన్ని ఇయర్స్‌గా ఫిట్‌నెస్ కంటిన్యూ చేస్తున్నాము అంటే ఎనీ స్పోర్ట్స్ మనం ఆడగలము. స్విమ్మింగ్ అయినా చేస్తాము, స్కేటింగ్ అయినా కెపాసిటీ వస్తే బ్యాలెన్స్ చేయగలుగుతాము, క్రికెట్ అయినా ఆడగలుగుతాము, ఫుట్‌బాల్ ఆడగలుగుతాము, బాస్కెట్‌బాల్ ఆడగలుగుతాము, బ్యాడ్మింటన్ అయినా ఆడగలుగుతాము. ఓకే, ఎనీ గేమ్ అయినా ఆడగలిగే శక్తి ఉంటది. ఎందుకంటే నీ దగ్గర ఆల్రెడీ లైక్ మనీ, నీ దగ్గర స్టామినా ఉంటది కాబట్టి, ఫిట్‌నెస్ ఉంటది కాబట్టి. సో అందుకే నేను పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఫుల్‌ఫిల్ చేసేయాలి. ఫిట్‌నెస్ అనేది మొత్తం మనీలాగా దగ్గర పెట్టేసుకోవాలి ఫిట్‌నెస్ అనేది. అప్పుడే హెల్త్ స్ట్రాంగ్ ఉంటది. ఓకే. సో నువ్వెప్పుడు హాస్పిటల్ ఎళ్ళాల్సిన అవసరం ఉండదు. యాక్టివ్‌గా ఉంటావు. ఓకే. సో ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అన్నట్టు నీ లైఫ్‌లో. సో లైఫ్‌ని ఎప్పుడు గుడ్‌గా అంటే ఒక కరెక్ట్ ట్రాక్‌లో తీసుకెళ్తే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సో హోప్ యూ నచ్చిందనుకుంటా నా పాయింట్. ఓకే. సో ఫాలో ఇట్, ఎవ్రీబడీ ఫాలో చేయండి. హోప్ ఫర్ బెటర్.